జగన్ వస్తే బాగుంటుంది. కొన్ని మంచి పథకాలు కూడా పెట్టినాడు. అవే పథకాలే ఈయన ఫాలో చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. గత 5 ఏళ్ళ నుంచి ఏం చేసినాడు ఆయన? వచ్చినాడు ఏదో వాళ్ళ చూసుకుంటున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు ఉండే పొలిటికల్ కూడా ఎట్టుందంటే వాళ్ళ వరకు వాళ్ళ చూసుకుంటున్నారు తప్పితే ప్రజెంట్ ఈ మనిషి పలానా వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ వెనక పనిచేసే వాళ్ళకి నేను పని చేయట్లేదు ఆయన. ప్రజెంట్ ఇప్పుడు సవిత రెడ్డి గారు ఉన్నారు, ఆయన అయితే అందరికీ చేస్తున్నాడు, సమాంతర న్యాయం చేస్తున్నాడు. ఆయన అయితే ఎమ్మెల్యే దగ్గర పోయి మొన్న ఏదో మాట వచ్చి ఏదో ఫ్లాట్ విషయంలో పోతే మీరు మాకేం పని చేసినారా మీరు అంటున్నాడు డైరెక్ట్ మమ్మల్ని. అంటే పని చేస్తే నువ్వు చేస్తావు లేకుంటే చేయవా? అంటే ఓట్లు వేయరా నీకు జనాలు? నీకే చేస్తారు. నువ్వు సపోర్ట్ చేయి, ఎందుకు చేయరు? అంటే మీ వాళ్ళకు నువ్వు చూసుకుంటావు, మీ వాళ్ళకి ఏదైనా వస్తే మీ వాళ్ళకి నువ్వు చేసుకుంటావు, పక్కన వాళ్ళకి కానీ చేస్తే కదా నీకు ఏమైనా ఇచ్చేది రేపొద్దున. నువ్వు ఒక స్టేజ్లో ఉన్నావు, ఒక స్టేజ్లో ఉన్నాడు ఎట్లుండాలి నువ్వు చేసుకో. 10 అందరూ నీ దగ్గర రావాలి కదా. నువ్వు అందరిని కలుపుకోకపోతే నీకు కొంచెం ఇది పలానా దగ్గర పోతే పని జరుగుతుంది తప్ప అనేది ఎవరికైనా ఉంటుంది. ప్లస్ అదొకటి పథకాలు అంటున్నారు, పథకాలు స్టోర్కి పోతే స్టోర్లో సరిగ్గా రేషన్ ఇవ్వట్లేదు. ఏమన్నా మాట్లాడితే వాళ్ళ బామర్దులు వాళ్ళ ఇంకొక ఆయన బాబు నాయుడు వాళ్ళ అల్లుడు మేనల్లుడు ఏమంటే పొద్దున 6 గంటలకు కూడా స్టోర్లు పోతారా? ఆడ జరిగే పరిస్థితి ఇట్లున్నాయి ఇక్కడ టౌన్లోకి. ఆయన వస్తే ఏమైనా మారొచ్చు అనుకుంటున్నాం మేము కూడా. సీఎం జగన్ అతను వస్తేనే ఇవన్నీ సాల్వ్ అయిపోతుంది. జగనే కావాలా సీఎం. మేము అన్ని ఎన్నో మాకు ఇంతవరకే టీడీపీ తరపు నుంచి మేము చేసినాం కానీ మాకు ఇంతవరకు రేషన్ కార్డు కూడా లేదు. మాకు రేషన్ కార్డు కూడా లేదు. అట్లాంటప్పుడు మాకు మమ్మల్ని గుర్తింపు లేకున్నప్పుడు ఇంకెందుకు? మాకు మాత్రం జగన్ రావాలా, సీఎం జగన్. లేదు అంతా వీళ్ళంతా రాజకీయం అండి, వీళ్ళంతా రాజకీయం. ఇదంతా పవన్ కళ్యాణ్ వీళ్ళంతా అంతగా రాజకీయం. మల్లప్ప అంటే అభిమానం అండి. మల్లప్ప గారు అంటే ఆ టౌన్లో ప్రతి ఒక్కరికి అభిమానమే. పార్టీ పరంగా అయితే లేదు, వ్యక్తిగతంగా అంటే మల్లప్ప అంటే అభిమానం. మాకు కూడా అభిమానమే మల్లప్ప అంటే. పార్టీ పరంగా అంటే మేము పోలేము. మల్లప్పకి ఇచ్చే వాల్యూ ఎప్పటికీ ఇస్తాం మేము. అంటే ఒక అన్నగా ఫ్యాన్స్ పరంగా అయితే ఆయనకి ఎప్పటికీ హెల్ప్ ఇస్తాము. పార్టీ పరంగా దాంట్లో పోలేము. ఏమంటే అన్ని వాళ్ళ ఆయన ఉన్నప్పటి నుంచి అన్ని మంచి పనులే చేసుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఇతను కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తాం చేసి జగనే అయ్యేది. ఛాన్స్ అయితే ఇవ్వాల. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకే చంద్రబాబు నాయుడు ఏమేమి చేసినాడు చెప్పండి? ఏం చేసినాడు? అవి అని చెప్పినాడు. అంటే వాళ్ళ ఆయన చేసిందే ఈ మంచి చేసినాడు అనమాట. అంతే జగన్. ఎవరు? చంద్రబాబు నాయుడు. జై జగన్ చూడదా, జై జగన్. ఏం వేస్ట్ అంటున్నాం కదా. ఏం చేసినాడు చెప్పండి? ఏం చేసినాడు? ఇప్పుడు ఇంతవరకే మేము కూడా దాంట్లోనే ఉన్నాము. దాంట్లో నుంచి బయటకు వచ్చినాం. ఇప్పుడు బయటకు వచ్చినా మాకే రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఏమి అసలు ఎప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చినాడు మాకు రేషన్ కార్డు. ఇప్పుడు వరకు అసలుకి లేవు, బియ్యం లేవు, ఏమి అంటే అసలు ఏమేమి లేదు. ప్రచారం చేస్తున్నారు. మనకి ఏం చేస్తాం? జగన్కి ఇస్తాము. జగన్ రావాలా, సీఎం జగన్. అంతే. జగన్ అయితే బాగుంటుంది. జగన్ బాగా వాళ్ళ ఆయన బాగా చేసినాడు కాబట్టి ఏం లేదు. బరేబోగానే ఊక ఇదైనా అంటే ఏం కాలేదు. ఇంటింటి కొలాయి ఇస్తాను అన్నాడు, అది కాలేదు. ఇంకోటి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు, అది కాలేదు. మా కాపు బలిజ కార్పొరేషన్ పెట్టినాడు, అది బ్యాంకు తిరిగి సరిపోయా. మేనేజర్ ఏం రెస్పాన్స్ ఇవ్వటం లేదు. మాకు ఏం పనులు కావటం లేదు. ఎవరు సాధిస్తారో వాళ్ళ వల్ల అవుతుంది అది. బహుశా జగన్ కావచ్చు, పవన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే పరిస్థితుల్లో లేదు. వీళ్ళు ఊకే డ్రామాలు ఆడుతున్నారు అంతే. నేను తెస్తాను అభివృద్ధి ఇప్పుడు చేస్తున్నాడు ఈ నెల నుంచి. అంతకుముందు ఏం చేయలేదు. ఆయనకు అంత సీన్ లేదు ఆయన. పవన్ కళ్యాణ్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఆయన చేసినాడు కాబట్టి అవకాశం ఉంది. ఆయన ఎమ్మెల్యే గారి పాలన పర్వాలేదు, కాకపోతే ఆయనకు ఫండ్స్ రావడం లేదు. మన జగన్ వస్తారు అనుకుంటున్నాం. పూర్తిగా అవ్వడం లేదండి. ఐ మీన్ వాళ్ళు ప్రభుత్వం కేటాయించిన కోటాలో ప్రజలకి దొరకాల్సిన మొత్తం దొరకడం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలకి సరిపోతాడండి. సినిమాల్లో డైలాగులు అంత ఈజీ కాదండి రాజకీయాలు అంటే. ఆయనకి తెలుసా విషయం. సింగిల్గా చేసినా, డబల్గా చేసినా, దేనిగా చేసినా పవన్ కళ్యాణ్ సినిమాలకి మంచిది. ఎందుకంటే అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు కన్నా అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వాలి. జగన్కి కూడా ఇస్తే బాగుంటుందని. నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి. నాకు తెలిసి వయసు వస్తే బాగుంటుంది. నాకు తెలిసి వరెస్ట్ టీడీపీ గవర్నమెంట్ ఈజ్ వరెస్ట్. ఏ విధంగా అంటే రోడ్లు సరిగ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క లాస్ట్ మూమెంట్లో అవి పసుపు కుంకుమ టూ మచ్గా ఉంది. లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో పెడితే ఇవన్నీ వేస్ట్. ఎప్పుడైతే పొలిటికల్లో సీఎం అయినప్పటి నుంచి అప్పటి నుంచే ఇవన్నీ రూల్స్ అన్నీ అప్రూవల్ చేసింటే హ్యావ్ టు గో టు స్టెప్ నెక్స్ట్ సీఎం అతనే కన్ఫామ్. బట్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో 2 months బిఫోర్ పడడం ఈజ్ రాంగ్. జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆటో వాళ్ళకి ఆటో ఫ్రీ ఇస్తామన్నాడు సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.